హలో అండి, అందరికీ నమస్కారం. ఐ అనితా పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు ఒక న్యాచురల్ బ్లాగ్ అయితే షేర్ చేసుకున్నానండి. ఉదయాన్నే అనమాట. టైం వచ్చేసి 6:30 అలా. ఇంటి ముందు కూడా సింపుల్గా ఇలా అయితే ముగ్గు పెట్టేశానండి. దాని తర్వాత అయితే ఎందుకు ఈరోజు బాగా హెడేక్గా అనిపించింది అండ్ దాంతోపాటు కొంచెం నిద్ర వస్తున్నట్లు అలా అనిపించింది అనమాట. కాకపోతే పడుకోలేము కదా తెల్లారిన తర్వాత, ఇంకా పనులు కూడా ఉన్నాయి అని చెప్పేసి కొంచెం సేపట్లా రిలాక్స్ అవ్వడానికి అని చెప్పేసి బయట అయితే వాకింగ్ చేస్తూ ఉన్నాను అనమాట. కొంచెం ఆ గాలికి దానికి కొంచెం యాక్టివ్నెస్ వస్తుంది. మార్నింగ్ లేవగానే నాకు కొంచెం అలానే అనిపిస్తుంది అండి, లేజీగా అనిపిస్తుంది, ఏ పని చేయబుద్దేదు, నైట్ నిద్ర సరిగ్గా పోను కాబట్టి. ఇంకా అలాంటప్పుడు ఉదయం లేచి ముగ్గు పెట్టేసి దాని తర్వాత కొంతసేపు అట్లా వాకింగ్ చేశాను అంటే మళ్ళీ అప్పట్లాగానే ఎనర్జీ అయితే స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఇంకా దాని తర్వాత అయితే కొంచెం వాటర్ తాగేసి టీవీలో అయితే సాంగ్స్ పెట్టుకుంటాను, అమ్మవారి సాంగ్స్ కానీ ఇలా పెట్టుకుంటాను అనమాట. సో అప్పుడు ఇంకొంచెం యాక్టివ్నెస్ వచ్చేసి ఆ రోజులో పనులన్నీ కూడా మళ్ళీ యథావిధిగా స్టార్ట్ చేస్తాను. సో ఇంకా పైన మెట్ల మీద అయితే ముగ్గు పెట్టలేదండి, కొంచెం ఏదో వెలితిగా అనిపించింది, సరే అని చెప్పేసి అక్కడ కూడా కొంచెం చిన్న చిన్న ముగ్గులు అయితే పెట్టేస్తున్నాను అనమాట. చూడ్డానికి బాగుంటుంది అని చెప్పి. ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. వ్లాగ్ నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. నేను ఉదయాన్నే ఏమి అంత రెగ్యులర్గా వాకింగ్ చేసి యోగా చేసే బ్యాచ్ అయితే కాదు. ఉదయాన్నే కొంచెం లేజీగా ఉండే పర్సనే అనమాట. అండ్ దాంతోపాటు పిల్లలతో టైం అయితే సరిపోతుంది. సో ఇంకా వాళ్ళకి టిఫిన్స్ చేయడం, వాళ్ళని రెడీ చేయడం, స్కూల్కి పంపించడం, స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మన ఇంట్లో పనులు, ఎంబ్రాయిడరీ వర్క్, తర్వాత మళ్ళీ లంచ్ ప్రిపరేషన్స్, ఇలాగ గ్యాప్ అయితే ఉండదన్నమాట. సో దానివల్ల హెల్త్ని నేను అంత పట్టించుకోను. బట్ ఉదయం లేవగానే కాకపోతే వీలు పడదనమాట. వాతావరణం చూసారు కదండి, చినుకులు పడుతూ ఉన్నాయి కదా. సో దానివల్ల చుట్టుప్రక్కల మొత్తం ఒక గ్రీనరీ పార్క్ లో కనుక గ్రాస్ కట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది చుట్టుప్రక్కల అంతా కూడా. నేనైతే ఒక 5 నిమిషాలు అయితే వాకింగ్ చేశాను అనమాట కొంచెం. సో దానివల్ల మళ్ళీ నిద్ర ఏదైతే వస్తుందో సో ఆ నిద్ర మత్తు కూడా పోయింది. ఇంకా హ్యాపీగా మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి నా పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను. చాలా రోజులు అయిపోయింది మీతో ఇలాగ మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసి. నాకు కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది న్యాచురల్ మార్నింగ్ బ్లాగ్ కాబట్టి. ఇంతకుముందు మన బ్లాగ్స్ ఇలాగే ఉండేవి కదా, న్యాచురల్గా మార్నింగ్ లేవగానే ముగ్గులు పెట్టడము ఇదంతాని. అండ్ ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత వాటర్ అయితే తాగేసానండి. దాని తర్వాత అయితే టీవీలో సాంగ్స్ పెట్టుకొని పీస్ఫుల్గా ఒక మంచి కాఫీ అయితే తాగదామని చెప్పేసి కాఫీ అయితే కలుపుకుంటున్నాను అనమాట. చెప్పాను కదా సురేష్ గారు ఈ మధ్య నాకు కాఫీ ఇవ్వట్లేదు, ఇంకా నేనే కలిపేసుకుంటున్నాను అనమాట. తను లేవకపోయినా లేదంటే తను బయటకు వెళ్ళినా కానీ. సో తన పనిలో తను ఉన్నప్పుడు నేను తాగేస్తూ ఉంటా, లేదంటే అసలు తాగనివ్వట్లేదు, టీ పెట్టమంటారు అనమాట. ఇంకా సరే అని చెప్పేసి ఈరోజు సురేష్ గారు లేరు కదా, కాఫీ అయితే తాగేసి ఇంకా దాని తర్వాత పిల్లల్ని అయితే స్కూల్కి పంపించడానికి అయితే అన్నీ రెడీ చేశాను. నేను కొన్ని హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నానండి. సో ప్రజెంట్ మనకి అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అయితే లైవ్లో ఉంది కదా అండి, ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట. అస్సలు డిలే చేయకండి. హోమ్కి, బ్యూటీకి అండ్ ఇంటికి సంబంధించిన వాటిల్లో. సో వీటన్నింటికి సంబంధించి బిగ్గెస్ట్ ఫెస్టివల్ అయితే అమెజాన్లో రన్ అవుతుంది. సో ఎవరు కూడా ఆలస్యం చేయకుండా మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ని హ్యాపీగా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు నేను చూపించబోయే ఈ ఫ్యాషన్ అంటే హ్యాండ్ బ్యాగ్స్ మీద కానీ అండ్ డ్రెస్సెస్, కుర్తీస్ అన్నింటి మీద సేల్ ఉంది. డిస్క్రిప్షన్ బాక్స్లో సేల్ డీటెయిల్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాను. హ్యాపీగా పర్చేస్ షేర్ చేస్తున్నానండి. కొత్తగా తీసుకున్నాను, సేల్లో చాలా తక్కువకైతే వచ్చాయన్నమాట. ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్, ఇది కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను. ఎక్కడికైనా మనం ట్రావెలింగ్కి అలా వెళ్ళినప్పుడు ఈజీగా ఉంటుంది అని చెప్పేసి అయితే ఈ పెద్ద బ్యాగ్ అయితే వెళ్ళినప్పుడు కొంచెం కంఫర్టబుల్గా క్యారీ చేయడానికి అయితే ఈ బ్యాగ్ తీసుకున్నాను అనమాట. నా దగ్గర అన్నీ కూడా స్లింగ్ బ్యాగ్స్ ఎక్కువ ఉన్నాయి. సో దాని తర్వాత అయితే కొంచెం తీసుకుందాము ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను అనమాట. బ్యాగ్ చూడండి, కొంచెం ఎక్కత్తు ప్రింట్ ఉంటుంది కదా, కొంచెం క్లాసీ డిజైన్ అనమాట. చాలా బాగుంది. అండ్ మనకి చాలా అయితే స్టోరేజ్ అయితే ఉంటుందండి. చూడండి ఎంత పెద్ద స్టోరేజ్ ఉందో. సో అండ్ ఉన్నాయి ఇవన్నీ మనం ల్యాప్టాప్స్ కానీ ఏమైనా కానీ హ్యాపీగా క్యారీ చేయొచ్చండి. అంత మంచి బ్యాగ్ అనమాట, పెద్దగా ఉంది. అండ్ చూడడానికి కూడా స్టైలిష్గా కూడా ఉందన్నమాట. చూడండి వేసుకుంటే ఎంత బాగుందో. సో జిప్స్ కానీ క్వాలిటీ వైజ్ అన్నీ కూడా ప్రీమియం ప్రోడక్ట్స్ కాబట్టి చాలా బాగుంటుంది. అయితే అమెజాన్లో మనకి ఈజీ రిటర్న్స్ ఉంటుంది, ఎక్స్చేంజ్ పాలసీ అండ్ సిఓడి ఆప్షన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి హ్యాపీగా మనం అమెజాన్లో షాపింగ్ చేసుకోవచ్చు. మీడియం సైజ్ బ్యాగ్ అనమాట, ఇది కూడా బాగుంటుంది సింపుల్గా మనం వెళ్ళడానికి అయితే. సో చాలా స్టోరేజ్ ఉందండి ఇందులో కూడా. లుక్ వైజ్ కూడా చాలా క్లాస్గా ఉందన్నమాట. స్టోరేజ్ చూడండి,
సో హ్యాపీగా మనం అన్నీ కూడా క్యారీ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఈ పాకెట్స్ ఒక 2 ఉన్నాయి అండ్ లోపల మళ్ళీ సపరేట్ ర్యాక్ అయితే ఉంది అండ్ బ్యాక్ సైడ్ కూడా జిప్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇలాగా చాలా డిఫరెంట్గా ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా ప్రీమియం ప్రోడక్ట్స్ అని చెప్పాను కదండి. క్వాలిటీకి ఏమాత్రం తగిలే 10/10 అయితే ఇవ్వచ్చు అనమాట, అంత బాగున్నాయి అండ్ బడ్జెట్లో కూడా వచ్చాయన్నమాట. సో దానివల్ల హ్యాపీగా పర్చేస్ చేయండి. సో ఇది ఇంకొక బ్యాగ్, ఇది కూడా బాగుంది, మీడియంగా మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు హ్యాపీగా అయితే ట్రై చేయొచ్చు. పర్స్ తీసుకున్నానండి. సో మనం సింపుల్గా బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు యూజ్ అవుతుంది అనేసి ఒక పీచ్ కలర్ పర్స్ అనమాట. సో చాలా బాగుంది, లుక్ వైజ్ చాలా క్లాసీగా ఉంది అండ్ బడ్జెట్లో కూడా వచ్చిందనమాట. ఇందులో మనం హ్యాపీగా మొబైల్ క్యారీ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు పాకెట్స్ కూడా చూడండి ఎన్ని ఉన్నాయో, జిప్స్ అనేవి. సో ఇలా ఇచ్చారనమాట, మనకి కార్డ్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. చాలా స్టోరేజ్ అయితే ఉంది, చిన్న పర్స్ అయినా కానీ. అండ్ బ్యాగ్ కూడా జిప్ అయితే ఇచ్చారనమాట, చూడండి ఎంత బాగుందో. అండ్ కలర్ కూడా భలే క్యూట్ ఉంది కదా, మంచి పీచ్ పింక్ కలర్. సో చిన్న డిజైన్ కూడా ఇచ్చారనమాట ఇక్కడ. సో నాకైతే భలేగా నచ్చింది. ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు హ్యాపీగా ఇట్లా సింపుల్గా క్యారీ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సింపుల్ బ్యాగ్ అయితే తీసుకున్నానండి. సో ఇది వచ్చేసి క్లాత్ బ్యాగ్ అనమాట, అంటే కాటన్ బ్యాగ్ ఉంటుంది కదా, అలాగైతే తీసుకున్నాను. ఎందుకు నాకు చూడగానే కొంచెం సింపుల్గా బాగా అనిపించింది, తీసుకున్నాను అనమాట. సింపుల్గా ఎక్కడైనా మనం క్యారీ చేయాలి అనుకున్నప్పుడు బాగుంటుంది అని చెప్పేసి. సో ఇది జస్ట్ సింపుల్ అండి. దీని మీద చూడండి, ఈ బొమ్మ భలే అట్రాక్టివ్ అనిపించింది. ఫ్యాబ్రిక్ నేను కొంచెం వేరే ఫ్యాబ్రిక్ అనుకున్నాను, లెదర్ ఫ్యాబ్రిక్, కాకపోతే ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. సో చాలా బాగుంది. ఇందులో సింగిల్ జిప్ అండ్ లోపల వచ్చేసి చిన్న పాకెట్ లాగా ఇచ్చారనమాట, అంతే. ప్యూర్ కాటన్ అనమాట, క్వాలిటీ చాలా 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 బాగుంది. యూజ్ చేస్తూ ఉంటాను కదా, సో మీలో చాలా మందికి తెలుసు నాకు స్లింగ్ బ్యాగ్స్ క్యారీ చేయడం అంటే బాగా నచ్చుతుంది, అందుకని ఇది తీసుకున్నాను. సో ఇదనమాట బ్యాగ్ అయితే. అండ్ దీంట్లో స్టోరేజ్ కూడా చాలా ఉంటుందండి. రెగ్యులర్గా కూడా నేను యూజ్ చేస్తూ ఉంటాను అండ్ మనం స్లింగ్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటాను. సో ఇలాగా ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి. సో మీరు కూడా ట్రై చేయాలి అంటే ఇప్పుడు నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. లాస్ట్లో మహా స్టోర్ లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేశారంటే ఫుల్ పిక్చర్ ప్రైజెస్ కనిపిస్తాయి. అండ్ స్టార్టింగ్లో చెప్పాను ప్రజెంట్ అయితే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అయితే లైవ్లో ఉందండి. ఇందులో అయితే మనకి చాలా 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 డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. బిగ్గెస్ట్ సేల్ అనమాట అమెజాన్లో. హ్యాపీగా పర్చేస్ చేయండి. మీకు కావాల్సిన హోమ్కి సంబంధించినవి కానీ, డెకోర్ ఐటమ్స్, ఫ్యాషన్, బ్యూటీ, వీటన్నింటి మీద కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయలేనంత ఇదిగా మనకి డిస్కౌంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎక్స్పెక్ట్ చేయండి. సేల్ డీటెయిల్స్ అండ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాఫీ తాగేసిన తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి దోసపిండి అవేం వేయలేదండి. నాకు సడన్గా అయితే గోధుమ పిండి దోశ తినాలనిపించింది. పిల్లలకి కూడా ఇష్టంగానే తింటారనమాట. అప్పటికప్పుడు గోధుమ పిండిలో కొంచెం ఆనియన్స్, జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కనుక వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. అండ్ అలాగే గోధుమ పిండి కూడా రెడీగానే ఉండింది. ఇంకా సరే అని చెప్పేసి ఇది తీసుకొచ్చి కొంచెం లేట్ అయిందనమాట, అంటే ఒక 20 days 30 days అయింది. అప్పటికి నేను ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అనమాట. గోధుమ పిండి ఇలాంటివి ఏంటంటే తొందరగా పురుగులు వచ్చేస్తాయి కదండి. సో నేనేం రెగ్యులర్గా చపాతీస్ అలా చేయను కాబట్టి పాడైపోతుందని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను అనమాట. పిండిలో అయితే పురుగులు అవేం లేవు. సరే ఒకసారి అనుమానం కోసం జల్లెడ పట్టేశాను అనమాట. ఇంక ఈ లోపు ఏంటంటే పాలు పెట్టాను కదండి, పాలు అయితే కొంచెం పొంగిపోయాయి అనమాట. మీలో ఎంతమంది నమ్ముతారు, పాలు రెగ్యులర్గా కూడా మనకి పొంగకూడదంట. ఎందుకంటే పాలు ఇంట్లో పొంగాయి అనుకోండి మన ఇంట్లో డబ్బు అనేది నిలవదు అని చెప్పేసి విన్నాను నేను. అది ఎంతవరకు నిజం, మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి. సో నాకు అనిపించింది ఏదైనా విన్నంత వరకు మనం దాన్ని పట్టించుకోం, కానీ వన్స్ విన్నాము అంటే మన బ్రెయిన్లోకి అదే వచ్చేస్తుంది అనమాట. నేను విన్నాను, అప్పటి నుంచి కొంచెం ఆలోచిస్తూ ఉంటాను అనమాట. ఇలాంటివి జరిగినప్పుడు అంతా జాగ్రత్తగా ఉండడానికి కూడా ప్రయత్నిస్తాను, కానీ బట్ మన చేతిలో ఏం లేదు. పరిస్థితులను బట్టి మనం వెళ్ళిపోతూ ఉండడమే. కొన్నింటిని మనం ఆపగలం, కానీ కొన్నింటిని మనం ఆపలేము, అంతే. ఇంకా నేను ఏం చేయలేను. తర్వాత అయితే ఇంకా అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. పచ్చిమిర్చి కూడా కొంచెం అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం ఇందులోనే స్మాష్ చేసి కనుక వేసాము అంటే టేస్ట్, ఆ ఫ్లేవర్ కూడా, అంటే ఇందులో కారం కానీ అవేం వేయము. చట్నీ లేకపోయినా కానీ ఉత్తిగా కూడా తినేసేయచ్చు అనమాట. అంటే ఆనియన్స్ ఇవన్నీ కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటాము, పచ్చిమిర్చి, జీలకర్ర ఫ్లేవర్ ఇదంతా ఉంటుంది కాబట్టి చాలా బాగుంది. నార్మల్ దోసపిండి లాగా కంటే కొంచెం పల్చగా కనుక కలుపుకున్నాము అంటే మనకి ఇంకా కొంచెం తగినంత సాల్ట్, వంట సోడా కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. బట్ నేనైతే కంప్లీట్గా వంట సోడా యూజ్ చేయడం అయితే ఆపేసానండి. హెల్త్కి అయితే మంచిది కాదంట. సో దానివల్ల నేను వంట సోడా అయితే ఎక్కడ కూడా యాడ్ చేయట్లేదు. ఈవెన్ దోశలో కూడా వంట సోడా యాడ్ చేయకుండానే దోశలు అవన్నీ చేస్తున్నాను.
ఇంకెప్పుడైనా మినపగారెల్లోకి వేయాలి అంటే వేస్తానన్నమాట. ఎందుకంటే మినపగారెలు కొంచెం వంట సోడా వేయకపోయామనుకోండి గట్టిగా ఉన్నట్లు ఉంటాయి. సో వాటిల్లో తప్ప మిగిలిన ఏ ఫుడ్లో కూడా నేను వంట సోడా అయితే యాడ్ చేయలేదు. మనం ఈ గోధుమ పిండి కలుపుకునేటప్పుడు కొంచెం పచ్చిమిర్చి అన్నీ వేసుంటాం కాబట్టి అవన్నీ కూడా స్మాష్ చేసుకొని కనుక వేసుకున్నాము అంటే ఆనియన్ ఫ్లేవర్ అదంతా కూడా పిండికి పడుతుంది అనమాట. మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది. జీలకర్ర కూడా కొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట ఫ్లేవర్ అనేది. తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. మిషన్లో బట్టలు మార్నింగ్ వేసానండి, మళ్ళీ కూడా ఇంకొకసారి అయితే వేస్తున్నాను అనమాట. సో లిక్విడ్ అయితే లేదు, నేను లిక్విడ్ కాకుండా సర్ఫ్ పౌడర్ వేసేటప్పుడు అయితే వాటర్లో ఇలా కలిపేసి తర్వాత అయితే వేస్తాను. ఎందుకంటే పౌడర్ ఈ మిషన్స్కి సెట్ అవ్వదండి, వన్స్ వేసినా కానీ బట్టలకి అయితే అంటుకుపోద్ది అనమాట. అందుకని కొంచెం సేపు ముందే నానబెట్టేసుకొని దాని తర్వాత అయితే వేస్తాను. నాకు ఎందుకో లిక్విడ్ కంటే కూడా సర్ఫే ఎక్కువగా మనకి మురికి వదిలినట్టు అనిపిస్తుంది అనమాట. కాకపోతే సర్ఫ్ ఇలా ఇప్పుడు చూడండి చాలాసేపు అయింది నేను నానబెట్టి, అప్పటికి కొంచెం అయితే అట్లాగే ఉందనమాట. బట్ అది పర్లేదు. కానీ మనం పొడి డైరెక్ట్గా కనుక వేసామనుకోండి అలాగే బట్టలకు అంటుకుపోతుంది అనమాట. సో అందుకని ఇలా చేస్తున్నాను. లిక్విడ్ అయితే పెద్ద బాక్స్ అంటే లిక్విడ్ అయితే 5 లీటర్ తీసుకొద్దాము అని చెప్పేసి చిన్న చిన్న ప్యాకెట్స్ అనుకోండి అసలు సరిపోవట్లేదు. బాటిల్స్ అనుకోండి కాస్ట్ ఎక్కువగా తెచ్చుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాం, కానీ అలాగే డిలే అయిపోతూ ఉంది. సో ఇవి అయిపోయాయంటే లాస్ట్ ఉందనమాట. వెంటనే ఇంకా మిద్ది మీద అయితే ఆరేసేయాలి. నావి లౌకి అవి మాత్రమే వేసాను. అప్పటికప్పుడే ఎండలు, అప్పటికప్పుడే వానలు, విచిత్రంగా ఉంటుంది క్లైమేట్ అసలు. ఒక మిషనే రన్నింగ్లో ఉంది, ఇంకొకటి అయితే సెట్ చేయాలి, టైం సరిపోలేదు. ఇంకా ఈరోజు లంచ్లోకి అయితే కందిపప్పుతో పప్పు పెట్టేశానండి. దాని తర్వాత ఒకవైపు అయితే రైస్ కూడా పెట్టేశాను అనమాట. ఇంకా వంట అయితే అయిపోయింది, పప్పు కూడా పెట్టి విజిల్ కూడా వచ్చేసింది అనమాట. ఇంకా స్టాప్ చేసేసాను. ఇంకా తాలింపు పెట్టేసుకోవాలి. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారండి. నేను టిఫిన్స్ చేసిన తర్వాత స్కూల్కి వెళ్ళారనమాట. నేను వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేయడం మర్చిపోయాను. ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను. ఆయిల్ ఎక్కువ అనుకోకండి, బాండి కొంచెం చిన్నది కదండి. బాండి చిన్నగా ఉన్నప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసినా ఎక్కువ అనిపిస్తుంది. కందిపప్పుతో పప్పుచారు తినాలనిపించింది అనమాట. సో అందుకని చెప్పేసి ఈరోజైతే చేస్తున్నాను. ఎప్పుడు చూసినా పప్పుచారు అంటారేమో, వారంలో ఒకసారేనండి. మిగిలిన డేస్ అయితే మేము చాలా వరకు మీరు చూసినట్లయితే ఆ పప్పుచారు చేసిన రోజు వీడియో పెడతానేమో మోస్ట్లీ. మొన్న కూడా రసం పెట్టాను, చికెన్ చేశాను, చాలా చేశాను కదండి రీసెంట్ టైమ్స్లో మీకు షేర్ చేసినప్పుడు అంతా కూడా. ఇంకా కొన్ని ఆనియన్స్, కరివేపాకు అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి వడియం, దీని గురించి కూడా నేను మీకు చెప్పాను కదా. ఈ వీటిలో ఏంటంటే ఎండబెట్టినవన్నీ కూడా వేసి ఉంటారనమాట. అంటే ఆనియన్స్, మినపప్పు, ఇంగువ, తర్వాత జీలకర్ర అవన్నీ కూడా యాడ్ చేసి ఉంటారనమాట. ఇంతకు ముందు రోజుల్లో పెద్దవాళ్ళు పొలం పనులకు వెళ్ళిపోయేవాళ్ళు కదండి, పనులు తొందరగా అవ్వడానికి అండ్ టేస్ట్ కూడా మన వాటికంటే ఇది కొంచెం యాడ్ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు చేసే వంటలు సింపుల్గా ఉన్నా కానీ టేస్ట్ అనేది ఇలాగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలాంటి చిన్న చిన్న వస్తువులు మనం అనుకుంటూ ఉంటాం కదా అప్పటి టేస్టే వేరు, అప్పటి టేస్ట్ ఇప్పుడు లేదు అని చెప్పేసి. అప్పట్లాగే మనం ఇప్పుడు కష్టపడుతున్నామండి. ఆనియన్స్ అన్నీ కూడా ఒక 2 కేజీలు 3 కేజీలు కట్ చేసుకొని ఎండబెట్టుకునే వాళ్ళు అనమాట, వెల్లుల్లి అలాంటివన్నీ. ఇప్పుడు మనకి 4-5 తొక్క తీసుకొని అలాగా 4-5కి నేను తొక్క తీయకుండా చూడండి అలా ఫ్రై చేశాను. సో అలా బద్దకస్తులం అయిపోయాం మనము. వాళ్ళు అప్పట్లో అవన్నీ కూడా నిదానంగా చేసుకొని ఒకరోజు కష్టపడ్డా కానీ మిగిలిన రోజులు హ్యాపీగా వంట తొందరగా అయిపోయినాయి అలాగా ప్లాన్ చేసుకునేవాళ్ళు. ఎంతైనా కానీ అప్పటి రోజుల్లో పెద్దవాళ్ళ థాట్స్ అండి నిజంగా ప్రతిదీ కూడాను. సో ఇంకా తర్వాత అయితే తాలింపు కూడా పెట్టేశాను. పిల్లలకి లంచ్ టైం కూడా అయిపోయింది. ఇంకా సురేష్ గారు కూడా రెడీ అయిపోయారనమాట లంచ్ బాక్స్ ఇవ్వడానికి అని
అని చెప్పేసి ఇంకా క్యారేజ్ అయితే పెట్టేసి పిల్లలకైతే ఇచ్చేసాను. లంచ్లోకి ఇంకా తాలింపు అలాగేం చేయలేదు, పప్పుచారులోకి అంటే వడియాలు ఉన్నాయన్నమాట, వడియాలు కూడా వేయించేసి ఇంకా పిల్లలకైతే పంపించేసాను అనమాట ఈరోజు క్యారేజ్లోకి. ఇంక ఈ లోపు అయితే నాకు రెడీ అయిపోయింది అనమాట తాలింపు. పప్పుచారులో చేసేటప్పుడు ఆనియన్స్ అనేవి కొంచెం మనకి ఇట్లాగా గోల్డెన్ బ్రౌన్ కంటే కూడా కొంచెం ఎక్కువగా కాలే అనుకోండి, ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. మన ఇంట్లో కాసిన ఫ్రెష్గా కోసుకొచ్చిన కరివేపాకు అండ్ కొంచెం ఆనియన్స్ వేసేసాను. నేను ఇప్పుడు ఎక్స్ట్రాగా ఆనియన్స్ వేసాను, కానీ మన వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ ఇవేనండి ఇంకా నూనెలో వేసేసుకొని పప్పులో కానీ అలాగే తాలింపు వేసేసుకునే వాళ్ళు అనమాట. సో నేనేంటంటే కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ రావడానికి అని చెప్పేసి ఫ్రెష్గా ఉండే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాను. నార్మల్గా అయితే వడియం వేసినప్పుడు ఈ ఆనియన్స్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఏమో నాకు అలవాటు అయిపోయింది కాబట్టి వేసుకోవాలనిపించింది కాబట్టి ఎక్స్ట్రాగా ఇవి కూడా యాడ్ చేశాను అనమాట. కొంచెం తక్కువగా వడియం యాడ్ చేసుకొని దాని తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసేసుకున్నాను. సో తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. అలా నేను ఉదయం బట్టలు ఆరేసేసి వంట అయితే స్టార్ట్ చేశానండి. బట్టలు అయితే ఆరిపోయాయి అనమాట. ఇంకా లంచ్ మేము కూడా తినేసి పిల్లలకి క్యారేజ్ పంపించేసాను కదండి. సురేష్ గారు ఇంటికి వచ్చిన తర్వాత నేను కూడా కొంచెం తినేసాను అనమాట. తినేసాక వెంటనే అనిపించింది ఎండ అయితే మంచి ఎండ వచ్చింది అనమాట. బట్టలు కూడా ఒక గంటలోనే ఆరిపోయాయి, అంత మంచి ఎండ వచ్చింది. ఇంకా సరే నాకు ఎందుకో కొంచెం మబ్బులు వేసినట్టుగా ఉంటే బట్టలు తీసుకొచ్చి సోఫాలో వేసేసి లోపల పడుకుందామని చెప్పి వెళ్ళాను అనమాట. పడదలో ఇంత ఎండ వస్తుంది కదా అని చెప్పి వెళ్ళాను. బట్ బీభత్సమైన వాన ఒక 1 అవర్ అయితే పడింది. సో మామూలుగా పడలేదన్నమాట, అంత పెద్ద వర్షం పడింది. ఇంటి ముందు కూడా వాటర్ కూడా నిలబడిపోయింది. ఇంకా మనకి సందులో ఇక్కడ అంతా కూడా ఆకులు ఉంటాయి కదండి, అంటే చెట్టు ఉంది కాబట్టి సన్నజాజులు ఆకులు ఇవన్నీ కూడా రాలిపోయి చూడడానికి ఆశయంగా ఉంటే ఇంకా కరెంటు కూడా పోయింది. ఆ సౌండ్స్కి నిద్ర కూడా మేల్కొన్నాను అనమాట. ఒక 10 నిమిషాలు అట్లా పడుకున్నాను. ఈ లోపే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా సరే అని చెప్పి లేచేసిన తర్వాత ఇక్కడ అంతా గందరగోళంగా ఉంటే మొత్తం కూడా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. టైం వచ్చేసి 4-4:30 అవుతుంది. సో నేనైతే పడుకునేసరికి 2:30 అయింది. సరే కొంచెంసేపు అట్లా పడుకుందాము 4 గంటల వరకు అనుకున్నాను, కానీ ఈ లోపే పెద్ద వర్షం అయితే పడిపోయి ఇంత చెత్త వచ్చిందనమాట. బయట చూపిస్తాను చూడండి ఒకసారి. అందరికీ టైం వచ్చేసి 4 అవుతుంది. ఫుల్ వర్షం పడింది. ఆఫ్టర్నూన్ కరెక్ట్గా 1:30 నుంచి స్టార్ట్ అయింది. బీభత్సమైన వర్షము. చెప్పాలి అంటే ఒక 15-20 నిమిషాలు పడింది, కానీ ఆ 15-20 నిమిషాలే చాలు. మలుపులు అవన్నీ రాలిపోయింటే కరెంటు కూడా లేదు పడుకుందామన్నా కానీ, మిషన్స్ రన్ చేద్దామన్నా కానీ. ఇంకా లోపల మొత్తం చెమట వచ్చేస్తూ ఉండే ఒకవైపు, అంటే ఎండ ఎక్కువ వస్తుంది కదా. సడన్గా వర్షం పడేసరికి ఆ వేడి ఇంకొంచెం ఎక్కువైంది అనుకుంటా. సో లోపల అయితే అస్సలు ఉండలేకపోతున్నాము. సో అందుకని ఇంకా బయటకు వచ్చి కొంచెం అదంతా పార్కింగ్ ఏరియా అంతా వాటర్ అంతా చుట్టూ ఇంటి చుట్టూ వస్తాయి కదా. సో ఇంటి చుట్టూ కొంచెం డస్ట్ అదంతా ఉండటం వల్ల ఏంటంటే మొత్తం వచ్చేసింది. సో అదంతా నీట్గా క్లీన్ చేసేసి ఇప్పుడు నెక్స్ట్ అయితే చూడండి వర్షం ఎలా పడిందో. వాటర్ చూసారు కదా, నార్మల్గా పెద్ద వర్షం అయితే తప్ప ఇక్కడ వాటర్ అయితే నిలబడదు. అలాంటిది అంత పెద్ద వర్షం పడింది ఆ 20 మినిట్స్లోనే. సో దానివల్ల అయితే ఇలా ఉందన్నమాట పరిస్థితి. మళ్ళీ వెంటనే ఎండ వచ్చేసింది, మీరు చూసారు కదా. మళ్ళీ 3:30కి 4కి ఎండ వచ్చేసింది. 3:30 ఏంటి ఆఫ్టర్నూనే వచ్చిందంట. 3:30 అప్పుడే 3:30 అప్పుడు 1:30 నుంచి 2 లోపు వర్షం పడింది. 2:30 దాకా అట్లా ఉండి వెంటనే మళ్ళీ ఎండ వచ్చేసింది అనమాట. సో ఈ మునగ చెట్టు ఎక్కడ పడిపోద్దో అనుకున్నా, ఒక్క మునక్కాయ కూడా కాయలేదు. చెట్టు మొత్తం వాలిపోయింది అనమాట. మునగ చెట్లు చాలా డెలికేట్గా ఉంటాయి కదా, గాలి వాన వస్తే తట్టుకోలేవు. బట్ ఇది పర్లేదు, అలానే ఉంది, తాడుతో కట్టేసి ఉన్నాం కాబట్టి. సో ఇది పరిస్థితి. చెట్లు మాత్రం భలే ఫ్రెష్గా ఉన్నాయి వర్షం పడేసరికి.